కడప జిల్లా బద్వేలు సహాయక వ్యవసాయ సంచాలకులు వారి కార్యాలయంలో వ్యవసాయ డివిజన్ పరిధిలోని బద్వేల్, గోపవరం, సిద్ధవటం, అట్లూరి మండల వ్యవసాయ అధికారులు మరియు రైతు సేవా కేంద్ర సహాయకులతో శిక్షణతో కూడిన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం నాగరాజు, సహాయ వ్యవసాయ సంచాలకులు బద్వేల్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో రైతులు ఉత్తమ యాజమాన్య పద్ధతులు అవలంబించేలా చూడాలి. వ్యవసాయంలో వినూత్న పద్ధతులు పాటించాలి. క్రాప్ మోడల్ అభివృద్ధి చేయాలి. ప్రతి వారం రైతు సేవా కేంద్రం వారీగా నమోదైన వర్షపాతం, పంటల వారీగా సాగైన విస్తీర్ణం నివేదికలు ఖచ్చితత్వంతో సమర్పించాలి. పంటల రకాలు, పురుగు తెగుళ్లు, ఉధృతి వంటి అంశాలపై అవగాహన అవసరం. రైతులకు సస్యరక్షణ చర్యలు సూచించడంలో జాగ్రత్త అవసరమని వారన్నారు. మండల స్థాయిలో 2 సమావేశాలు, డివిజనల్ స్థాయిలో 2 సమావేశాలు, ఖచ్చితంగా సమీక్ష, ట్రైనింగ్ కమ్ రివ్యూ ఉంటారు. దీనికి ప్రధాన అజెండా ఐటమ్స్ సీజన్ క్రాప్ కండిషన్ దాన్ని బాగా అబ్జర్వ్ చేయాలి. అంటే పంటల పరిస్థితి ఎలా ఉంది, ఏమి రకాలు, ఎంత విస్తీర్ణం, ఏ క్రాపులు వేస్తున్నారు, ఎంత వేస్తారు, ఖరీఫ్లో నార్మల్ ఎంత, యాక్చువల్ ఎంత, ఇంకెంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఇప్పుడు మీది టోటల్ ఖరీఫ్ నార్మల్ ఎంత ఉంది కూర్చొని చెప్పండి. టోటల్ అప్రాక్సిమేట్గా నార్మల్ ఎంత ఉంది? 150 హెక్టార్స్ ఉంది. 150లో ఎంత పడవచ్చు? 100% కవర్ అవుతుందా? ఫ్యాలో ల్యాండ్ ఉండకుండా ఉంటుందా? ఉంటే ఫ్యాలో ఉంటే రబీలో ఎంత అవుతుంది? దానికి కూర్చో, రబీలో మళ్ళీ కవర్ అవుతుంది కదా, ఏదో పంటలో అయితే రావాలి. ఫ్యాలో అనేది ఉండకూడదు. పొలం పిలుస్తుంది కూడా ప్రాపర్గా ప్లాన్ చేయండి. ఫ్యాలో ఏరియాస్ అంతా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయమని చెప్పారు.